మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్లు మా కాలంలో మా రోజుల్లో మా చరిత్ర మా వంశం అని చెప్పారంటే ప్రస్తుతం ఈ కాలంలో ఈ రోజుల్లో ఏ చరిత్ర లేనట్లే లెక్క అని అన్నట్లు అది వాస్తవమే అని చెప్పాలి. ఎందుకనంటే తాత ముత్తాతలు దానం చేసినంత మాత్రాన దానకర్ణులు లేనంత మాత్రాన ఈరోజు వాళ్ళ వంశంలో ఉన్నవాళ్ళు దానం చేయాల్సినంత అవసరం లేదు. అదే ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటే సంపూర్ణంగా ఉంటే వాళ్ళు దానం చేసినా అది వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు. కొంతమంది మెహర్బానం కొరకు దానాలు చేయటం, మరికొందరైతే వాళ్ళకున్న సంపదలో వాళ్ళకు వచ్చే సంవత్సరాదాయంలో కొంత పర్సంటేజీ దానం చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంటారు. అలానే వాళ్ళు దేవుడికి మొక్కుకుంటారు. అది ఆ విధానం, దానివల్ల ఇబ్బంది లేదు. అయితే ఇంకొందరు ఉంటారు, వాళ్ళు ఎక్కడన్నా ఏదన్నా బదులు తీసుకుంటే ఇచ్చే పరిస్థితిలో ఉండరు. ఇచ్చే అవకాశం ఉన్నా ఇద్దాంలే అనుకుంటారు. లేదా ఇచ్చే పరిస్థితి కొరకు అవతల వాళ్ళ ఇబ్బందులు ఎక్కువగా ఉండటంతో మాకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వండి, లేకపోతే మేము ఇచ్చిన బదులు ఇంకేదన్నా ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఇంకేదో సాకులు చెప్తూ గొడవ పెట్టుకునే పరిస్థితికి ఉంటారు. దీని మూలాన సంబంధ బాంధవ్యాలు అనేవి సమాజంలో తెగిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకని ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విధంగానైనా తీసుకున్నప్పుడు పరిస్థితులను బట్టి ఇవ్వటమో లేకుంటే ఇవ్వలేనని చెప్పటమో అది కూడా ఉత్తమమే అని చెప్పాలి. ఎందుకనంటే ఐపీ పెట్టడం వేరు, ఇవ్వలేనని చెప్పడం వేరు. ఐపీ పెట్టడం అంటే ఆథరైజ్డ్గా అందరికీ కలిపి ఒకటే సమాధానం. అట్లా కాకోకుండా నేను ఇంతే ఇవ్వగలను ఇవ్వటం అదొక లెక్క. ఏమీ లేకోకుండా పంచాయతీలు పెట్టిన తర్వాత ఇంతే వస్తుంది, నాకే అప్పులు ఉన్నాయి, ఇంకా చాలామందికి ఇవ్వాలని చెప్పని బినామీ నోట్లు తీసుకొచ్చి చూపించేవాళ్ళు మరికొందరు సమాజంలో ఉంటూనే ఉంటారు. అయితే ఏంటంటే తమ తండ్రి, తాత, ముత్తాతలు వాళ్ళ పేర్లు చెడగొట్టుకోకుండా ఉండాలంటే మనం తీసుకున్న ఏదైతే బదులుంటుందో దాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో కరెక్ట్గా ఉంటే రేపొద్దున మన వంశ అభివృద్ధిలో రాబోయే తరాలకు కూడా ఆ మంచి పేరు ఉంటుంది. ఈరోజు మనం ఒక చెడు విత్తనం వేస్తే భవిష్యత్తులో ఆ విత్తనం పెరిగి పెద్దయి మహావృక్షం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏంటంటే మంచి కోసం ముందుకు వెళదాం, చెడుని మర్చిపోదాం. ఉంటాను మరి.